మిత్రులందరికీ స్వాగతం. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ 2021 మే 23వ తేదీన ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో నగరూరు జ్యోతిర్మయి గారు రచించిన ఒరులేయవి యొనరించిన కథను వినేద్దామండి. తలుపు తీసిన స్రవంతి ఎదుట కనపడిన వ్యక్తిని చూడగానే ఏ భావం ప్రకటించాలో తెలియని దానిలా ఒక్కడుగు వెనక్కి వేసి నిలబడిపోయింది. ఆమె కళ్ళు అప్రయత్నంగా ఆ పక్కనే ఉండాల్సిన మరో వ్యక్తి కోసం వెతికాయి. ఆ వచ్చింది ఎవరో కాదు, దాదాపు 16 ఏళ్ల కిందట తన కూతురి మెడలో తాళి కట్టిన భాస్కర్. 1 ఏడాదిగా కనీసం ఇటువైపు తొంగి చూడడం కానీ పలకరించడం కానీ చేయని మనిషి. లోపలికి రావచ్చా అత్తయ్య గారు? వచ్చి రాని నవ్వుతో అడిగాడతను. అప్పటికి కాస్త తేరుకుంది స్రవంతి. ఆ అంటూ లోపలికి నడిచింది. అంతర్గతంగా ఆమెలో దాగిన సంస్కారం అతన్ని రాకని అడ్డుకోలేకపోయింది. భాస్కర్ ఆమె వెనకే వచ్చి ఎప్పుడూ తను కూర్చునే సోఫాలో ఓ మూలగా ఒదిగి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య గాలి స్తంభించినట్టయింది. ఇదే స్రవంతి ఒకప్పుడు భాస్కర్ని ఎంతో ఆదరంగా, అభిమానంగా, ఆత్మీయంగా ఆహ్వానించి గలగలా నవ్వుతూ మాట్లాడేది. ఆ మాటలన్నీ మర్చిపోయిన దానిలా స్తబ్దుగా ఉండిపోవడం ఒక అసహనీయ వాతావరణం నెలకొల్పినట్టయింది. తనను తానే తేలికపరచుకోవడానికి కాస్త కాఫీ కలిపితేనా అని అడిగింది స్రవంతి ఇంకా నిల్చొనే. వద్దు అత్తయ్య గారు, బయలుదేరే ముందు తాగే వచ్చాను. మళ్ళీ మౌనం. అసలు ఎందుకు వచ్చినట్టు? ఏం చెప్పడానికి? తన క్షేమ సమాచారాలు తెలుసుకుందామనా? ఆ విచారణ వాళ్ళేనాడో మానేశారుగా. ఒక్క త్రుటిలో ఎన్నో ఆలోచనలు. ఇద్దరి మధ్య గోడలాగా ఏర్పడిన ఆ మౌనాన్ని భాస్కరే ఛేదిస్తూ అడిగాడు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య గారు? ఒకవేళ బాగలేకపోతే ఆరుస్తావా తీరుస్తావా నాయనా? వ్యంగ్యంగా సుడులు తిరుగుతూ పెదవులు దాటి రాబోయిన ధ్వనిని అక్కడే ఆగిపోయింది. పర్వాలేదు అన్నట్టు తల చిన్నగా తాటించి ఊరుకుంది. నిల్చునే ఉన్నారు, కూర్చోండి అత్తయ్య గారు. స్రవంతి కూర్చోలేదు. ఏమన్నా పనుండి ఇటువైపు వచ్చావా? చివరికి తనే తెగించి అడిగేసింది. తనకిన్నేళ్ల అనుభవంతో బాగానే అవగతమైంది వాళ్ళెంత ప్రాక్టికల్ మనుషులో. కారణం లేనిదే కాలు కూడా కదపని మనుషులు. ఒక్కసారి కిన్నుడైనట్టు చూశాడు భాస్కర్. విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న వాడిలా ఒళ్ళో పెట్టుకున్న తన అరచేతుల్ని మూస్తూ తెరుస్తూ, అత్తయ్య గారు, నాకు మీరొక సహాయం చేయగలరా అని అది అడగడానికే వచ్చాను అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది స్రవంతి. అంత మార్ధవం అతని గొంతులో అంతకు ముందెప్పుడూ కనబడలేదు తనకి. ఏమిటి నాయనా కొత్తగా మాట్లాడుతున్నావు? మీరిద్దరూ ఎంతో సమర్థులు. రేపో మాపో రాలిపోయే నేను మీకు సహాయం చేసేపాటిదానేనా అంటున్న ఆమెను మధ్యలోనే అడ్డుకున్నాడు భాస్కర్. అంత మాట అనకండి అత్తయ్య గారు, దయచేసి నేను చెప్పేది వినండి ప్రాధేయపూర్వకంగా అడిగి ఆమె వైపు సూటిగా చూస్తూ, మీ అమ్మాయి వాసంతి ప్రస్తుతం అనారోగ్యంతో మంచం మీద ఉంది అన్నాడు. స్రవంతి పేలవంగా నవ్వింది. 1 ఏడాదిగా ఆ పేగుబంధాన్ని ఆవలికి నెట్టి నా మానాన్ని నేను బతుకు వెళ్ళమారుస్తుంటే నాకు మళ్ళీ దాన్ని గుర్తు చేయడానికి వచ్చావా నాయనా? మీరు అనేసినంత మాత్రాన పేగుబంధం తెగిపోతుందా అత్తయ్య గారు? వాసంతికి మీ తోడు కావాలిప్పుడు. చాలా బాధపడుతుంది. మేడమెట్లు దిగుతూ జారిపడింది. నడుం దగ్గర ఫ్రాక్చర్ అయింది. కోలుకోవడానికి కనీసం 2-3 నెలలన్నా పట్టవచ్చన్నారు డాక్టర్. స్రవంతి ముఖంలో ఏ భావమూ లేదు. అదే నిర్లిప్తత. కొన్నాళ్ళు వచ్చి మా దగ్గర ఉండండి అత్తయ్య గారు. అదే నేను అడిగే సహాయం. మీ అమ్మాయి మీకోసం చాలా కలవరిస్తోంది. కొన్నాళ్ళు కాదు, ఓ పూట మా దగ్గర వచ్చి ఉండండి అన్న పిలుపు కోసం కొన్నేళ్ల పాటు ఎదురుచూసింది తను. స్రవంతి గుండె తడి కన్నుల్లో ప్రతిఫలించింది అస్పష్టంగా. మీ ఇంట్లో వంట మనిషి గోరఖ్నాథ్, ఇంటి పని చేసే గంగాబాయి, తోటమాలి పకీరు, డ్రైవర్ శంభు, ఇంతమంది ఉన్నారు కదా. పైగా డాక్టర్ చూడనే చూస్తారు. అవునా? అంతా ఉన్నారు అత్తయ్య గారు. కానీ మీ విషయం వేరు కదా. పిల్లలు తెలుసో తెలియకో తప్పులు చేస్తారు. అంతా తెలిసిన మీరు మమ్మల్ని క్షమించలేరా? పాతవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకే బాధ. మా ఇంట్లో మీకు ఏ లోటు ఉండదు.
నన్ను నమ్మండి. సహాయం కోరి వచ్చిన అతని కంఠంలో ధ్వనిస్తోంది ప్రాధేయత కాదు, కనిపించని అహం. మెత్తని పులి అనుకుంది స్రవంతి. ఏ లోటు లేని, ఏ లోటు చేయని ఆ ఇంటికి నన్ను రమ్మని పిలవడానికి ఇన్నేళ్లు పట్టిందా నాయన? స్రవంతి కూడా అంత వ్యంగ్యంగా మాట్లాడగలదని ఊహించని భాస్కర్ అవాక్కయ్యాడు. నిజమే, నాకు మీకు మళ్ళీ ముప్పొద్దులా వండివార్చే కుక్కులేడు. పనమ్మాయి అసలే లేదు, బెంజికారు మొదటే లేదు. కానీ నాకివేవీ లేవని ఏమాత్రం దిగుల్లేదు. నాకున్న లోటల్లా మానవత్వానికే మాయని మచ్చలాంటి మనుషులతో ఇన్నాళ్ళు ఆశావాహంగా ఎదురుచూస్తూ సాంగత్యం చేయడమే. మీ మనసులో ఏం పెట్టుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అత్తయ్య గారు. మానవత్వమే లేని వాళ్ళమైతే ప్రతి వారం వచ్చి మీ యోగక్షేమాలు విచారించే వాళ్ళమా? మీరే అయిష్టంగా ఉన్నారని ఈ మధ్య రావడం లేదంతే. అసలు ఇలా వచ్చి మిమ్మల్ని అడగాలని లేదు నాకు. తన బలవంతం మీద. ఎంత ఔదార్యం అనుకుంది స్రవంతి. ఎవరు బలవంతం చేస్తేనేమి నాయన, నేను వచ్చే ప్రసక్తే లేనప్పుడు గంభీరంగా అంది. భాస్కర్ దవడ ఎముకలు క్షణకాలం బిగుసుకుపోయాయి. మీ కన్నబిడ్డ మంచం మీద అనారోగ్యంతో ఉందంటే రానంటున్నారే, మీరింత కఠినాత్ములని కలలో కూడా అనుకోలేదు. మా అమ్మ పాపం పిలవగానే వచ్చేదే. మా నాన్నకి ఒంట్లో బాగోలేక కనిపెట్టుకు ఉండాల్సి వచ్చింది. దీనంగా మారింది అతని కంఠం. దయ్యాలు కూడా తమ అవసరానికి వేదాలు వల్లిస్తాయంటే ఇదే కాబోలు అనిపించింది స్రవంతికి. ఇంకా తనకేమీ చెప్పడానికి లేదన్నట్టు మౌనాన్ని ఆశ్రయించింది. ఇదే మీ నిర్ణయమా అత్తయ్య గారు? ఒక్కసారి ఆలోచించండి. అయిన వాళ్ళు ఊళ్ళోనే ఉండి లేనివాళ్ళమయ్యాం. లేచి నిల్చుంటూ అన్నాడతను. నేను దేవుడి ముందు దీపం పెట్టుకోవాలి అంటూ స్రవంతి గబగబా లోపలికి నడిచింది. వెలుగులెన్నుతున్న జ్యోతుల్ని చూస్తూ చేతులు జోడించి నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంతరంగ కల్లోల సాగరాన్ని భరిస్తూ కాసేపటికి వీధి తలుపు తటాలను మూసిన ధ్వని వినిపించింది. వెళ్ళిపోయాడు భాస్కర్. తన తిరస్కృతిని మూటగట్టుకుని తను గెలిచినట్టా ఓడినట్టా చిన్నగా నిట్టూర్చి యువతలకొచ్చి సోఫాలో వెనక్కి వాలింది స్రవంతి. ఇప్పుడు ఆమె చెంపలు, చీర కూడా అశ్రుప్లావితమవుతున్నాయి. తనకి శ్రీధర్ పుట్టిన 10 ఏళ్లకి వాసంతి ఆగమనం. ఎంత సంబరమో మాటల్లో వెల్లడించలేనిది. చిన్నారిని ఒడిలోకి తీసుకుంటున్నప్పుడు అల్లారు ముద్దు కదే, అపరంజి ముద్ద కదే, తీయని విరితోట కదే, దివి ఇచ్చిన వరము కదే అని మురిసిపోతూ అపురూపంగా పెంచుకుంటూ వచ్చారు తామిద్దరు. వాసంతి పుట్టుకతో స్రవంతి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఓ పక్క అత్తగారికి వేళకన్నీ అమరుస్తున్నా సన్నాయి నొక్కులు పట్టం తనకి అంతంత మాత్రంగా ఉన్నప్పుడే భర్త రాఘవకి కారు ప్రమాదం జరిగి ఇంటిపట్టునే ఉండవలసి వచ్చింది. ఇవేమీ ఆమె దృష్టికి అంతగా తగనివిగా అనిపించలేదు. కారణం, అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒకటే ఆశ, ఆనందం స్రవంతికి. వాసంతికి 4 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడే మంచం పక్కన ఉన్న తంబూరాని చిట్టి చిట్టి వేళ్లతో మీటుతూ పిబరే రామరసం అని ముద్దు ముద్దుగా పాడింది. ఎప్పుడు విన్నదో తను పాడుతుంటే ఇట్టే పట్టేసుకుంది. కన్నీళ్ళు ఒకటే తక్కువ స్రవంతికి. చిన్నారిని గుండెలకు హత్తుకొని ముద్దుల వానే కురిపించింది. పాట తన ప్రాణం. చిన్నప్పటి నుండి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఆ వారసత్వం పుణికిపుచ్చుకొని తమ ఇంట వెలసింది పాప. అది మొదలు తను పెంచి పోషించుకున్న సంగీత విద్యని కూతుర దోసట నింపటం ఒక్కటే తన ధ్యేయం అన్న విధంగా మలుచుకుంది. తన జీవితాన్ని తెనుగు తోటలో విరిచిన కుసుమాలను ఏరి కోరి దండలల్లే తత్వాన్ని ఆవిష్కరించడం కొనసాగించింది. పాటల ద్వారా భక్తిని, పద్యాల ద్వారా విలువలని పాదుగొల్పే సంసకల్పంతో పడింది. ఎవరి జీవితమైన సుఖదుఖాల సమాహారమే, తీపి చేదుల కలయికే. కారు ప్రమాదంలో గాయాల పాలైన స్రవంతి భర్త రాఘవ మళ్ళీ మామూలు మనిషి కాలేకపోయాడు. ఇంకా ఉద్యోగం సవ్యంగా నిర్వహించలేననిపించింది. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశాడు. కొడుకు చదువు పూర్తయింది, కానీ పూర్తిగా స్థిరపడలేదు. వాసంతి చిన్నపిల్ల. లేని ధైర్యాన్ని ప్రోవ్ చేసుకుంటూ ప్రశ్నార్థకంగా మారిన భవిష్యత్తు ఎదుర్కోవడానికి సిద్ధపడింది స్రవంతి. ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉంటున్న భర్తతో మరో అధ్యాయం
జీవితంలో నిరాశ నిస్పృహలు దరిచేరకుండా చూసుకుంటూ చిన్ననాడే బీజప్రాయంగా మనసు లోగిలిలో చిన్నగా మొలకెత్తి తీవెల సాగుతున్న ఆధ్యాత్మిక చింతన ఆలంబనగా కాలం గడపడం నేర్చుకుంది. శ్రీధర్ కాస్త మంచి ఉద్యోగం వచ్చింది. కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు అనుకునేంతలో అనూహ్యంగా తన పెళ్లి ప్రస్తావన తెచ్చాడు కొడుకు. సంతోషము విచారము కలగలిసిన భావాలతో సతమతమైంది స్రవంతి. కొడుకు చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలోనే జూనియర్ ఆ అమ్మాయి. మాతృభాష తమిళం. స్రవంతికి ఎందుకో అది జీర్ణించుకోలేని విషయంగా ముందు అనిపించినా కాలం తెచ్చే మార్పులకి లొంగాలని తనకి తానే హితవు చెప్పుకొని భర్తతో కలిసి పెద్ద మనసుతో సాంప్రదాయానికి అనుగుణంగానే కొడుకు పెళ్లి నిర్వహించింది. పెళ్లికి ముందు ఎంతో వినయంగా మృదువుగా నడుచుకున్న పిల్ల మూడు ముళ్ళు పడుతూనే తన పట్ల మాటల్లో చేతల్లో ఓ విధమైన వ్యతిరేకత ప్రకటించగలదని ఊహించలేకపోయింది స్రవంతి. తోడబుట్టిన వాళ్ల ఆదరణకి వంచితురాలవడం, భర్త అనారోగ్యంతో ఇంటికే పరిమితం కావడం, మున్ముందు పెళ్ళి పేరంటము చదువు చూడాల్సిన ఆడపిల్ల ఉండటం, ఇవన్నీ స్రవంతికి ఒకే కప్పు కింద తామంతా కలిసి ఉండాలన్న ఆలోచన కలిగించాయి. కానీ కాలం అంత సాఫీగా సాగలేదు. ముఖ్యంగా తమ భాష పట్ల కోడలు చూపే నిరాదరణ ఆమెనెంతో బాధించింది. చిన్న చిన్న కలతలతో 2 నెలలు గడిచాక శ్రీధర్ వేరే ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోయాడు. స్రవంతి కళ్ళ ముందే ఆశాసౌధం కూలిపోయింది. దూరంగా ఉన్న ఊళ్ళోనే కదా అని భావిస్తున్న తరుణంలో శ్రీధర్కి తను పనిచేస్తున్న కంపెనీ ద్వారా అమెరికా వెళ్లే అవకాశం రావడంతో ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయాడు. దాంతో స్రవంతి ఆశలు ఆలోచనలు పూర్తిగా వాసంతి మీదకి మళ్ళాయి. కాలేజీకి వెళ్ళి అలసిపోయి వచ్చి కూతురికి ఏ పని అంటకుండా ఎంతో అబ్బరంగా చూసుకుంటూ వచ్చింది స్రవంతి. తాహతుకు తగిన సంబంధం ఏదో చూసి పెళ్లి చేస్తే చాలనుకుంది. స్రవంతి అంతరంతరాల్లో ఎక్కడో ఏమూలో ఓ చిన్నారి పొన్నారి ఆశ, ఓ అభిలాష. కనీసం వాసంతం చేసుకోబోయేవాడైనా తనని ప్రేమగా అత్తయ్యగారు అని పిలుస్తూ తమని అన్ని విధాలా కనిపెట్టుకుంటూ తల్లో నాలుకలా మసులుకోవాలని, కొడుకు కోడలు ఏ పొరపచ్చాలు లేక జీవిస్తున్నా వాళ్ళు తమ ఇంటికి వచ్చినప్పుడైనా కోడలు నోరారా అత్తయ్య అని పిలవకపోవడం స్రవంతికి ఎందుకో కష్టంగా ఉండేది. శ్రీధర్ ఇట్టే తమిళం నేర్చుకోవడం, కోడలు క్రమక్రమంగానైనా తమ భాషను మాట్లాడేందుకు ప్రయత్నించకపోవడం స్రవంతికి మనస్తాపంగానే ఉండేది. ఆ అమ్మాయికి అలవాటు కావాలని తను తెలుగులో మాట్లాడినా అటువైపు నుండి ఇంగ్లీష్లోనే సమాధానం. అందుకే వాసంతి విషయంలో అజ్ఞాతంగా ఆ తపన. వాసంతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని కొద్ది కాలానికే ఉద్యోగంలో కుదురుకుంది. తెలిసిన ద్వారా భాస్కర్ సంబంధం రావడం, పరస్పరం నచ్చడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆనందంతో కూడిన నిట్టూర్పు విడిచింది స్రవంతి. భాస్కర్ తెలుగు పిల్లవాడే, తమ కులానికి మతానికి చెందినవాడే అన్నది దానికి ముఖ్య కారణం. వాసంతికి మంచి చదువు, ఉద్యోగం, పెళ్ళి అన్నీ చక్కగా ఓ క్రమంలో జరగటం స్రవంతికి ఎంత ఆనందం కలిగించిందో దానికి రెట్టింపు వాళ్ళిద్దరూ తాముండే ఊళ్ళోనే ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉండటంలో కలిగింది. అమ్మ నాన్న అంటూ వాసంతి తమ దగ్గరకు వచ్చినట్టే ముది వయసులో కాస్త మార్పుగా ఊరటగా తాము వాళ్ళింటికి వెళ్ళి ఓ 2 పూటలు గడిపి రావచ్చనుకుంది. పెళ్ళవుతూనే ఖరీదైన సోఫా సెట్టు, డైనింగ్ టేబులు, కుర్చీలు ఇంకా అనేకం ఏర్పాటు చేసుకున్న వాళ్ళని చూసి ఎంతైనా ఇద్దరూ ఉద్యోగస్తులు కదా అనుకుంటూ ఆనందించింది. ఆదివారం అయితేనే ఏ పండుగో ఉంటేనూ వచ్చేవారు స్రవంతి, వాసంతి, భాస్కర్. మొదట్లో వాళ్ళ రాక కోసమే ఎదురు చూస్తూ వాళ్ళు రాగానే ఉత్సాహంగా కబుర్లు చెబుతూ తనకి తెలిసినవి వాళ్ళకిష్టమైనవి చేసి పెడుతూ ఎంతో సంతోషాన్ని అనుభవించేది స్రవంతి. అలా ఎన్నో ఆదివారాలు పండుగలు గడిచిపోయాయి. ఒక్కోసారి సరదా పడి వాళ్ళ పుట్టినరోజులప్పుడు బయట ఎక్కడైనా లంచ్ చేసేటట్టు ఏర్పాటు చేసే స్రవంతి ఒకటే ఆశ్చర్యం. మనిషన్న తర్వాత స్పందన ప్రతిస్పందన ఉంటాయి కదా, అవి వాళ్లల్లో ఏ కోసన కనపడవేం అని. ఇద్దరిలో ఒకరైనా తమని ఓ పూట భోజనానికి రండని గాని ఎప్పుడూ నువ్వే చేయి కాల్చుకుంటావా అమ్మా,
నా అదృష్టం వల్ల మంచి వంటవాడు దొరికాడు. హాయిగా నీ వంటింటి కాస్త రెస్ట్ ఇవ్వు అని కానీ అంటారేమోనని. పాపం స్రవంతి ఎదురు చూసేది పిచ్చిదానిలా. కారుంది గదా, ఏ చల్లపాటునో తనని ఏ గుడికో తీసుకువెళ్తారని ఆశపడేది. అలా ఏ మార్కెట్కో తీసుకెళ్ళి తనకు కావాల్సినవేవో కొనుక్కోవడానికి అవకాశం కలిగిస్తారేమోనని లెక్కలు కట్టుకునేది. 2 పూటలు మాట పెరుమాళ్లకే తెలియాలి. వాళ్ళ దరిదాపుల్లో కూడా ఎవరూ ప్రవేశించలేనంత పకడ్బందీగా కూతురు అల్లుడు తమని దూరం పెట్టారు. అది అర్థం కావడానికి స్రవంతికి చాలా కాలమే పట్టింది. ఇద్దరూ సంపాదనా పరులు. బయటి ఊళ్ళకి విమానాల్లో తప్ప తిరగరు. పడవలాంటి వాళ్ల కారులో ముసలి తల్లిదండ్రులకు చోటు మాత్రం లేదు. కాలక్రమంలో రాఘవ తనని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా కూతురు తనని మాట వరుసకైనా అమ్మా నా దగ్గర 4 రోజులు ఉండి వెళ్ళు అనకపోవడం అంత దుఃఖంలోనూ స్రవంతికి ఆశ్చర్యాన్నే కలిగించింది. తన చదువుకి సార్థకం చేసుకుంటూ 2 చేతుల సంపాదించుకుంటున్న అమ్మాయి జీవితంలో ఎన్నడైనా నేను ఈనాడు ఈ విధంగా ఉండటానికి వెనుక అమ్మా నాన్న ఎంత దోహదం చేశారు, వారికి కృతజ్ఞతా సూచకంగా నేనేమి చేయగలను అని ఆలోచించగలిగితే మనుషుల్ని కేవలం ధనం గడించే యంత్రాలుగా మాత్రమే చేయగల విశ్వవిద్యాలయాలు వారిలో సున్నితమైన మానవతా విలువలను కూడా తట్టిలేపగలిగితే అనిపించేది. స్రవంతి మనసుని క్రమంగా వాళ్ళ వైపు నుండి మళ్లించుకునే ప్రయత్నంలో పడింది. మీ అమ్మాయి అల్లుడు బాగున్నారా? వస్తూ ఉంటారా? మీరు వెళ్తూ ఉంటారా? మీకు సహాయంగా ఉంటారు కదూ అని అడపాదడపా ప్రశ్నించే వాళ్ళకి స్రవంతి చిరునవ్వే సమాధానం. ఈ మహానగరంలో ఒంటరి జీవితాన్ని గడిపే ఎందరిలోనో నేను ఒకదాన్ని అనుకుంటుంది అనేక మార్లు. సెల్ ఫోన్ మోగుతుంటే ఉలిక్కిపడి అందుకుంది స్రవంతి. అటువైపు నుండి వాసంతి అమ్మా అన్న పిలుపు. స్రవంతి వెంటనే మాట్లాడలేకపోయింది. పెగుల్చుకుందామన్న ఓదార్పు మాట ఒక్కటి కూడా బయటికి రాలేదు. భాస్కర్ రమ్మంటే రానన్నావంట? ఉభయ కుశలోపరి అనేవారు పూర్వం. అది కనీసపు సహానుభూతి సాటి మనిషి పట్ల. ఆత్మీయత, ఆదరణ మాట దేవుడెరుగు. ఆ ఆక్షేపణకి మనసు చివుక్కుమంది స్రవంతికి. అవును దృఢంగా అంది. నా పరిస్థితి భాస్కర్ చెప్పాడుగా. ఈ సమయంలో కూడా కోపమేనా నా మీద? నువ్వు వచ్చి కొన్నాళ్ళు నా దగ్గరుంటే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. స్రవంతి మాట్లాడలేదు. ఒకే ఊళ్ళో ఉండబట్టి నువ్వు సహాయంగా ఉంటావేమోనని అడుగుతున్నాను. అదే మేము అన్నయ్యలా వేరే దేశంలో ఉంటే నిన్ను నేను అడగనూ లేను, నువ్వు రానూ లేవు. కనిపించిన పిల్ల అని కనికరంతోనైనా రాలేవా? ఇలా మాట్లాడుతున్న వాసంతికే యూనివర్సిటీలో ఎవరి బైక్ మీద నుండో జారిపడి కాలు ఫ్రాక్చర్ అయితే స్నానంతో సహా అన్ని సపర్యలు దాదాపు 1 రోజుల పాటు చేసింది తను. ఇప్పుడు మించిపోయిందేమీ లేదు. మీరు వేరే దేశంలోనే ఉన్నామనుకోండి, పంటి బిగున అనేసింది స్రవంతి. పిలవలేదని అంటావు, ఇప్పుడు పిలిస్తే రావు. సరే అమ్మా ఉంటాను. నిష్ఠూరంగా ఫోన్ పెట్టేసింది వాసంతి. ఒక్క క్షణం మ్రాన్పడిపోయింది. ఫోను వంకే చూస్తూ ఉండిపోయింది స్రవంతి. తన చిన్నపాటి పాట ఒకటి అనుకోకుండా గుర్తుకు వచ్చింది. మాట కలుపుకున్న కోపమే చెలిమి అవునులే. నిజంగా తన వైపు నుండి ఏ ప్రయత్నము చేయలేదా? స్రవంతి మనసు ఒక ప్రక్షుకిత సాకారమే అయింది. ఎప్పటికప్పుడు చిన్న చిన్న మనస్తాపాలను తోసిరాజని వాళ్ళని కలుపుకోవాలనుకునే తను ఎంతగానో ప్రయత్నించింది. అంతా బూడిద పాలైన పన్నీరు. ఈ ప్రపంచంలో మనిషికో వ్యసనం. నిజానికి అన్నింటికన్నా పెద్ద వ్యసనం. అయిన వాళ్ళని ఇసుమంతైనా ఆదరించక అతి నిపుణతతో అల్లంత దూరంలోనే ఆపి ఉంచడం. అతిథిని అభాగ్యతని దేవుడిగానే భావించమంది హైందవ ధర్మం. దేవుడిలాగా భావించే ఉదార హృదయం లేకపోయినా కనీసం సాటి మనిషినైనా భావించకవచ్చుగా. స్రవంతిని ఆ రాత్రి నిద్రాదేవత బహిష్కరించింది. బహుశా నేనే పెట్టి పుట్టలేదేమో అని తన ప్రారంధాన్ని తలుచుకొని కాసేపు బాధపడింది. నా కూతురు అల్లుడు నన్ను ఒక్క పూట కూడా చేరదీయరు అని ఎవరితో చెప్పుకుంటుంది? కడుపు చించుకుంటే కాళ్ళ మీదేగా పడేది. ఏమైనా సరే నేను ఆ ఇంటి గడప తొక్కను. నేను రాయిని, కసాయిదాన్ని. నాకు దాక్షిణ్యం లేదు.
నేను కన్న తల్లిని అంతకంటే కాదు. కళ్ళల్లో నుండి ఉబికి ఉబికి వస్తున్న అశ్రువులు పమిటని తుడుచుకుంటే పక్కకి తిరిగి దిండులో ముఖం దాచుకుంది స్రవంతి. ఎప్పటికో నిద్ర, ఆ నిద్రలో ఓ కల. స్రవంతి తల్లి వెండి రంగు కురులతో స్వచ్ఛమైన శ్వేత వస్త్రాలతో. తల్లి మరిచిపోయావా? ఒకప్పటి ఆంధ్రపత్రికలో మకుటాయమానంగా ఒకే ఒక పద్యం ప్రచురించేవారు. లేదమ్మా, పసి వయసు నుండి బాగా నూరిపోసావుగా. బుట్ట చేతుల గౌనులో 2 జడలతో బుద్ధిగా చెప్తోంది. స్రవంతి తల్లివైపే కన్నార్పకుండా చూస్తూ, ఒరులేయవి ఒనరించిన నరవర ప్రియమము తన మనంబు కనుకు తానొరులకుని సేయకునికి పరాయణము పరమధర్మ పదములెల్లకల్లన్. ఇతరులు ఏం చేస్తే మన మనసుకు కష్టం కలుగుతుందో ఆ పనిని ఇంకొకరికి విషయంలో మనం ఎప్పుడూ చేయకూడదు. తల్లి నవ్వుతూ మబ్బుల చాటుకు తప్పుకుంది. ఉలిక్కిపడి కళ్ళు విప్పింది స్రవంతి. తన తల్లి చూపిన బాట అది. అది తను అందిపుచ్చుకోగలిగింది. తను చూపిన బాటని కూతురు ఎంతో తేలిగ్గా వదిలేసింది. అందులో దోషాదోష నిర్ణయం తనను చేయకూడదు. అది తనకి భగవంతుడు నిర్దేశించిన పదం కాదు. స్రవంతి ఇప్పుడు పూర్తిగా మేల్కొంది. ఒక నిర్ధారణకి వచ్చింది. తను వెళ్తుంది, కానీ మమతాజాలంతో కాదు, కష్టంలో సాయపడే మనిషిగా మాత్రమే. ఈ పుడమి తల్లి ప్రసాదించిన అనేక మంది తల్లులు సాలులో తను ఒక్కతే. అంతకు మించి ఏమీ లేదు. నేను వస్తున్నాను అంటూ వాసంతికి ఫోన్ చేసి చెప్పింది స్రవంతి. ఆ కంఠంలో ఒక స్నితప్రజ్ఞత ధ్వనించింది. అది వేరెవరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఒక మంచి మాట విందామా? శాశ్వత బంధాలకు స్వచ్ఛమైన ప్రేమే ఆధారం. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.